కొంతమంది నిరుద్యోగులు వచ్చారు లైవ్కి. ఉద్యోగ నోటిఫికేషన్ల సాధనకై నిరుద్యోగ కవాతు చేయబోతుండట ఫిబ్రవరి 4వ తేదీ 2026. అంటే ఎప్పుడు? రేపే. సో రేపు నిరుద్యోగులంతా కవాతు చేయబోతున్నారు ఆ ఉద్యోగాలు ఏమైనాయని. సో రేవంత్ రెడ్డి రీసెంట్గా ప్రకటించిన 40,000 ఉద్యోగాల కూడా ఇంతవరకు ఒక నోటిఫికేషన్ రాలేదు. 2 లక్షలు గాలికి వెళ్ళిపోయింది. కనీసం వేస్తామన్న 40,000కు సంబంధించి కూడా క్లారిటీ లేదు. నేను మన కోదండరామ్ గారి ఇంటర్వ్యూలో కూడా అదే అడిగితే 40,000 వేస్తా అంటున్నాడు కానీ ఇంకా వేస్తలేడు, ఇంకా లేట్ అయితే అది ఇబ్బంది అవుతుందని. ఇబ్బంది కాదు, చాలా భయంకరమైన మూమెంట్కి దారితీస్తుంది. ఇక వీళ్ళంతా రేపు ఈ నిరుద్యోగ కవాతు చేయబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ఇందిరా పార్క్ వరకు మహాధర్నా ఇందిరా పార్క్ దగ్గర. సో ఈ ర్యాలీ తర్వాత ఇందిరా పార్క్ దగ్గర ఒక సభలాగా ధర్నా ఉన్నది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు. నిరుద్యోగ జేఏసీ తెలంగాణ కదలి రండి నిరుద్యోగ యువత. సో మరి దీనికి పర్మిషన్స్ ఏమైనా అడుగుతున్నారా? ఎట్లా అడిగామన్నా? ర్యాలీకి లేదన్నారు. లేదన్నా, వాళ్ళకి అడిగాము. యాక్చువల్లీ జనవరి 21 ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. జనవరి 21 మేము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు వద్దు, సీఎం గారు ఇక్కడ లేరు, దావోస్ లో ఉన్నారు, ఓకే మీకు ఇష్యూ కూడా బయటికి వెళ్ళదు కాబట్టి మీరు కొంచెం నిర్ణయం తీసుకుని తర్వాత పెట్టుకుని అంటే పోలీస్ సూచన మేరకే ఫిబ్రవరి 4 పెట్టుకున్నాం. వాళ్ళ సూచన మేరకే వాళ్ళు పక్కా పర్మిషన్. ఎందుకంటే దిల్షుక్ నగర్ లో, అశోక్ నగర్ లో మొన్న 4-5 సార్లు మెరుపు ధర్నాలు జరిగాయి, మీరు కూడా చూసే ఉంటారు. అక్కడక్కడ కూడా ధర్నాలు జరిగాయి జిల్లాల్లో కూడా. మేము ఒక్కసారి ఫిబ్రవరి 4 వరకు కూడా ఎక్కడ కూడా ధర్నా చేయం, ఎక్కడ కూడా మేము అలజడి చేయం. మాకు ఫిబ్రవరి 4 మాకు పర్మిషన్ ఇవ్వండి. నిన్న సాయంత్రం కూడా మీరు చూసి ఉంటారు, ఓయిలో కూడా నేను అశోక్ సార్ అందరు కూడా కలిసి ప్రచారానికి వెళ్ళాం. ప్రచారానికి వెళ్తే నిరుద్యోగులందరూ బయటకు వచ్చి మేము వస్తున్నాం అని చెప్తే పోలీసులు వచ్చి సార్ని నన్ను లోపలికి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఏమంటున్నారు? నో పర్మిషన్ అంటున్నారు. నో పర్మిషన్ ఇస్తా, ఇవాళ సాయంత్రం ఇస్తా అంటున్నారు. ఓకే, ఏం చేయబోతున్నారు? ఏం లేదన్నా, చిక్కడపల్లి లైబ్రరీ నుండి మన ఇందిరా పార్క్ కవాతు, నిరుద్యోగుల కవాతు, అక్కడ నుంచి 2 గంటల వరకు మహాధర్నా. ఎందుకంటే మీకు తెలిసే ఉంటది, కాంగ్రెస్ పార్టీ కోసం నిరుద్యోగులు కాళ్ళకు బలపాలు కొట్టుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ ఒక్క నోటిఫికేషన్ లేదు. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, ఏది కూడా లేదు. అది పోనుగాక ఇవాళ ఎమ్మెల్యేలు మంత్రులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. 90,000 ఇచ్చేసాం, 1,00,000 ఉద్యోగాలు వేసాం అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ, ఏ సభలో పడితే ఆ సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఇంటి వాడు అడుగుతున్నారు, అరే వాళ్ళు 90,000 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారంట కదా, మరి మీకు ఎందుకు రావట్లేదు? గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ అవి, మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలు అంటున్నారు, ముద్దు పెడుతున్నారు. అసలు మా ఆ నోటిఫికేషన్ రాలేదు ఈ గవర్నమెంట్ అంటే కూడా వాళ్ళు తెలియని పరిస్థితి. మరి మనం ఎవరిని అడగాలి? కోదండరామ్ సార్ దగ్గర అనేట్లేదు. ఈ ఎమ్మెల్యేలు బల్మూరి వెంకడు, ఆ రోజు యువకులం నాకులం చెప్పిన బల్మూరి వెంకడు కూడా మాట్లాడిన పరిస్థితి, రియాజ్ గారు కూడా మాట్లాడిన పరిస్థితి, అపర మేధావి అనుకున్న ఆకుని మురళి గారు ఇలా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేడు. మరి ఎవరిని అడగాలి? ఆ రోజు అద్దంకి దయాకర్ల లైబ్రరీకి వచ్చి అడిగితే గట్టిగా అడిగితే 2 వారాల్లో మీకు సమస్య పరిష్కారం అయిపోద్ది, నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఆయన కూడా పత్తగుతారు. అంటే ఎవరిని అడగాలి అర్థం కావట్లేదు అన్న. సో రేపు ఎవరెవరు హాజరు అవుతున్నారు? ఏ పార్టీని కూడా పిలవట్లేమన్నా, ఏ రాజకీయ పార్టీని పిలవట్లేము. ఎందుకంటే ఏ పార్టీ నాయకులను పిలిచినా కూడా ఇది వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ మా మీద బురదేశ ప్రయత్నం చేస్తుంది. మీరు అదేవిధంగా మనకు అశోక్ సారు, అదేవిధంగా 100 మంది పిలవడం చేస్తున్నాం, రుద్వన్న విట్లన్న లాంటి వాళ్ళని పిలిపించి ఈ సభ అంతవరకే, ఇంకా ఏ పొలిటికల్ నాయకులను పిలవాలనే ఉద్దేశం కూడా మాకు లేదని మేము ఈ సభ నుంచి, ఈ వేదిక నుంచి. అసలు ఇప్పుడు మొత్తం ఎన్ని ఉద్యోగాలు వేసిన ఇప్పటిదాకా ఈ గవర్నమెంట్ వచ్చిన 2 నెలల్లో? ఏ నోటిఫికేషన్ రాలేదు, ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. గతంలో రద్దయినాయి, లీక్ అయినా ఏమైనా ఉంటే వాటిని కంప్లీట్ చేసిర్రు అంతే. కోర్టులో కేసు ఉన్నాయి తీసేసి అవి పెట్టిరు తప్ప. ఇప్పుడు వేయాల్సిన ఏమేమి పోస్టులు ఇంకా ఉన్నాయి? గ్రూప్ 1 లో దాదాపుగా 900 పోస్టులు ఖాళీ ఉన్నాయి అన్న. 900. ఓకే. గ్రూప్ 2 2000 దాకా ఉన్నాయి. గ్రూప్ 3 లో దాదాపు 4-5,000 ఉన్నాయి. పోలీస్ శాఖలు 30,000 ఉద్యోగాలు ఉన్నాయన్న. ఇక నేను చెప్తున్నా కదా, గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మా ప్రెస్ క్లబ్ వచ్చి బీస్వాల్ కమిటీ లెక్కల ప్రకారం 196 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ 196 రేవంత్ చెప్పడం కదా, రియాలిటీనే, బీస్వాల్ కమిటీ చెప్పిన లెక్కల ప్రకారమే 196,000 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే ప్రతి ఏడు కూడా టీచర్ శాఖలో, పోలీస్ శాఖలో 5 నుంచి 10,000 మంది రిటైర్ అవుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అయిపోయినా 20,000 ఉద్యోగాలు రిటైర్ అయ్యారు. వాళ్ళ ఆ పొజిషన్ లో అయితే టీచర్లు అయినా పోలీసులు రావాలి కన్నా. అవును, ఇలా ఒక ఎమ్మెల్యేనో మంత్రినో చనిపోతే ఎమ్మటే 6 నెలల్లో వాళ్ళకు ఎలక్షన్స్ ఉంటాయి. కానీ ఒక టీచర్ పోలీసు రిటైర్మెంట్ అయితే మా ఉద్యోగం మాత్రం భర్తీ కావట్లేదు. ఓకే, 29 సెక్టార్లలో ఖాళీ ఉన్నాయన్న. 29. ఓకే.
అగ్రికల్చర్ సెక్టార్ కావచ్చు, పవర్ సెక్టార్ కావచ్చు, ఓకే. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కావచ్చు, తర్వాత ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డిగ్రీ లెక్చరర్లు, ప్రొఫెసర్లు, తర్వాత గురుకులాలు, డిఎస్సి, తర్వాత పీఈటీలు ఇట్లా ఉన్నాయి, ఎస్ఐపిసిలు ఉన్నాయి. ఇట్లా మొత్తం చూసుకుంటే 29 డిపార్ట్మెంట్లలో 1,96,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. కానీ ఇచ్చే పరిస్థితి వీళ్ళు. మొన్న జీపీఓ నోటిఫికేషన్ ఇచ్చారు కదా, 10,954 పోస్టులు ఇచ్చారు. దాంట్లో విఆర్ఓలతో భర్తీ చేయండి. మిగతా పోస్టులైనా నిరుద్యోగులతో భర్తీ చేయడానికి ప్రభుత్వానికి ఏమైందన్నా? ఓకే, వాళ్ళతో భర్తీ చేసినప్పుడు ఇబ్బంది లేదు, కానీ మన నిరుద్యోగులతో భర్తీ చేయడానికి ఏమైంది? అప్పుడు మేము కొంచెం డిఎస్సి ఎగ్జామ్, గ్రూప్స్ ఎగ్జామ్స్ ఒకే టైంలో ఎగ్జామ్స్ ఉన్నాయి, కొంచెం పోస్ట్ పోన్ చేయండి డిఎస్సి అని చెప్తే నిండు అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు ఏమన్నారన్న, ఇంకా ఇది అయిపోయిన వెంటనే మరుక్షణమే 1 నెల 2 నెలలోనే 5,000తో ఇంకో డిఎస్సి సిద్ధంగా ఉందన్నారు. మరి ఆ పోస్టులే అంటే ఉద్యోగాలు ఇచ్చే ఇంట్రెస్ట్ అనేది ఈ ప్రభుత్వానికి లేదన్న. నిరుద్యోగుల పైన చిత్తశుద్ధి అనేదే లేదు అన్ని సెక్టార్లలో. ఇలా యూరియా కొరత వస్తుంది. అగ్రికల్చర్ సంబంధించి ఏఓలు, ఏఈఓ పోస్టులు భర్తీ చేస్తే అక్కడ ఉద్యోగాలు ఎన్ని ఎకరాలకు యూరియా అవసరము ఏందనేది క్లారిటీ తెలుస్తుంది వాళ్ళు. అవును అవును. ఇప్పుడు అడవులు నాశనం అవుతా ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తే అడవులు మంచిగా అభివృద్ధి చెందుతాయి. ఇలా చూసుకుంటే పవర్ సెక్టార్లో ఇప్పుడు పవర్కి సంబంధించి వాళ్ళకి ఏఈలు, ఏడబ్ల్యూలు ఇట్లాంటి పోస్టులు అన్ని భర్తీ చేస్తే అవి సక్రమంగా అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు భర్తీ చేయకుండా అన్ని సెక్టార్లకు నాశనం చేస్తున్నారు. ఇప్పుడు విద్యా వ్యవస్థను పూర్తిగా 40,000 ఉద్యోగాలు వేస్తామని రీసెంట్ గా 2-3 నెలల కింద స్టేట్మెంట్ ఇచ్చింది. 2 నెలల కింద ఏందన్న, దగ్గర 6 నెలల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ మొదటిసారి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను డిసెంబర్కు వచ్చిన 9వ తారీఖు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చిన కల్లా 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాను. రెండోసారి కూడా వచ్చిండు, కానీ భర్తీ చేయలేదు. ఖాళీలు గుర్తిస్తాను, కానీ అన్నిటికీ వీళ్ళకు దొరుకుతుంది టైంలే, కానీ మా నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి దొరకదు. ఇప్పుడు 1,000 కోట్లు 1,00,000 కోట్లు కాళేశ్వరం లాంటిది, తర్వాత మైనింగ్ లాంటివి, వీటికి గంటల జీవోలు అయితేలే, కానీ మా నిరుద్యోగులకు సంబంధించిన ఏమైనా ఉద్యోగాల ఖాళీలు గుర్తించడానికి, వాటికి సంబంధించిన జీవోలు తయారు చేయడానికి మాత్రం వీళ్ళకు సమయం దొరుకుతలేదు. ఏదైనా పైసలు వచ్చిన దానికి ఇప్పుడు మూసి ప్రక్షాళన అంటారు, అది 1,50,000 కోట్లు అంటున్నారు. ఇట్లాంటి వాటికి వాళ్ళకి జీవోలు వెంటనే అవుతాయి. కానీ మాకు ఎంత చిన్న ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు మా లాంటి ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రం వీళ్ళకి సమయం దొరకదు. ఓకే. మొన్న మీరు కూడా చూసే ఉంటారు, సర్పంచ్ ఎలక్షన్స్ నిరుద్యోగులు తిరగకండి, 40,000 ఉద్యోగాలు ఇస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మరి సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇలా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి నోటిఫికేషన్లు ఎక్కడ? తల్లిదండ్రులు అడుగుతున్నారన్న మమ్మల్ని ఇంటికాడ నుంచి. వాళ్ళు ఎక్కడో అక్కడ 5,000 6,000 పంపిస్తున్నారు. 5,000 హాస్టల్ ఫీజు కట్టుకుంటా, 2,000 స్టడీ హాల్ ఫీజు కట్టుకుంటా, 5 రూపాయలు భోజనం తినుకుంటే ఇలా కష్టపడుతుంటే వీళ్ళు ఇంకా మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా మహేష్ కుమార్ గౌడ్ అన్యాయంగా మాట్లాడుతున్నా. మొదటి సంవత్సరంలో కూడా ఎక్కడ అనలేదు మేము, అక్కడ క్లియర్ కట్ గా ఉందన్న, నేను చూపిస్తాను. పెద్ద యాడ్ ఉందన్న, ఆంధ్ర పెద్ద యాడ్ ఉందన్న. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి పైన మాట్లాడుతున్నా, కింద పెద్ద ఫ్లెక్సీ యాడ్, వాళ్ళ మోసాలు, వాళ్ళు చేసిన ఘోరాలు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇక్కడ ఎవరు సమర్థించట్లేదు. గత ప్రభుత్వం కూడా 18 పేపర్ లీక్ చేసింది, వీళ్ళు కూడా చేసి ఒరిగిందేం లేదు. ఈ రాజకీయాల వల్ల మా నిరుద్యోగుల జీవితాలు ఆగమైపోయినాయి, కానీ ఎవరికి కూడా ఉద్యోగాలు రాలేదు. సో పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని, కవాతుని, మహాధర్నాన్ని విజయవంతం చేయండి. థ్యాంక్ యూ బ్రదర్, కలుద్దాం.